వేణుగోపాల్ రెడ్డి గారు, చెప్పండి సార్. మీ వాళ్ళు బండి సంజయ్, ఈటల రాజేందర్ అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్తున్నారు వాళ్ళు. అవును, మా నిజామాబాద్ ఎంపీ రఘునందరావు ఈటల బహుశా సిట్ ముందు కూడా అటెండ్ అవుతామంటారు. అరవింద్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆయన కూడా చెప్పారు. అవును, కరెక్ట్. నేను ప్రాక్టికల్ గా చూసింది చెప్తున్నా మీకు. 2021 మేము బై ఎలక్షన్ ఫైట్ చేసినాం. నేను హుజరాబాద్ లో పనిచేసిన కమలాపూర్ లో. రాజేంద్ర గారు దాదాపు 4 నెలలు 5 నెలలు మేము ఎన్నికలు మే నుంచి అక్టోబర్ దాకా ఎన్నికల ప్రాసెస్ ఉండే. మా బాధ చూడాలి, అన్ని ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ట్యాప్ అవుతున్నది. అంటే మాకు ఒక 500-600 ఫోన్లు ఇవి ఉంటాయి కదా, చిన్న 500-600 రూపాయలు 600 డబ్బా ఫోన్లు కొనుక్కున్నారా? అవి రాజేంద్ర గారు అందరు కొనిచ్చిగా మనం బతకము. ఈ ఫోన్లు మన మామూలు ఫోన్లు వాడితే మనం బతకం, ఏది మాట్లాడినా తెలుస్తుంది. నీ జేబుల 10,000 పెట్టుకుని పోయినా పట్టుకుంటారు, అడుగడుగున పోలీసు ఉన్నది అని ఆ ఫోన్లు కొనిస్తే ఆ ఫోన్లలో మాట్లాడుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొత్త సిమ్లు 2 చిన్న ఫోన్లు కదా, చిన్న ఫోన్లలో వీటంతా చేయరు. అదొకటి వాట్సాప్ ఉండదు. వాట్సాప్ కూడా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్ టైం మాత్రమే మాట్లాడాలి. మా రాజేందర్ గారు ఎవరో నువ్వు వేరే ఫేస్ టైం కొనుక్కో అంటే ఇక అప్పో చేసి ఫేస్ టైం కొనుక్కున్నా. నేను అంతేనా? అదే కొనుక్కుంటే ఆ ఫేస్ టైమ్ లో ఇప్పుడు కూడా ఫేస్ టైమ్ లో మాట్లాడుకుంటారు. అలవాటైపోయి అంటే ఇక రాజకీయ నాయకులకు ఏంటంటే మనం కొద్దిగా ఉన్నతంగా ఉంటే ఏదైనా కూడా దాన్ని ట్యాప్ చేస్తారని. వాట్సాప్ సేఫ్టీ కాదు, మామూలు ఇది సేఫ్టీ కాదు. ఇది అయితే ఒకటి మీరు అన్న దాంట్లో లీగల్ దాంట్లో ప్రభుత్వం నైతికంగా ప్రవర్తించాలి. వాళ్ళు ఇంటెలిజెన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు ట్యాప్ చేసేందుకు మనకు అభ్యంతరం లేదు. కానీ రాజకీయ నాయకుల భార్యలు, రాజకీయ నాయకుల బంధువులు వాళ్ళ ఫోన్లు కూడా వినడం ఆయన చెప్తున్నాడు. అన్ని ఆయన అనుభవం బయటకు వచ్చినాక ఆయన గోస చూడాలి. అయితే ఇక్కడ మాకైతే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ టెలిఫోన్ ఇవి రాకుండా, సిగ్నల్ రాకుండా కూడా చేసిండ్రు. సిగ్నల్స్ రాకుండా చేసి వాటితో మాట్లాడితే వాడు నేనేం చేయాలి సార్, టవర్ అంతా డైరెక్షన్ చేంజ్ చేసినాం అని ఎన్ని బాధలు పెట్టిండ్రు. నరకం చూపించారు వాళ్ళు. అయినా దేవుని దయ వల్ల బయటపడ్డాం. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు నీళ్లకు నీళ్లు పాలు ప్రభుత్వం మరి ఎట్లా ఇంట్రాగేషన్ చేసి ఎట్లా బయటకు తీస్తో వాళ్ళని మాత్రం ఇల్లీగల్ గా చేసిన దాన్ని మాత్రం ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తేనే భవిష్యత్తులో ఎవరికైనా భయం ఉంటుంది. మేము ప్రభుత్వంలో ఉన్నామన్నప్పుడు అధికారులు మేము రూల్ ఆఫ్ లా అంటే మేము చట్టబద్ధ పాలన చేయాలనే జ్ఞానంతో వాళ్ళు ఉండాలి. 5 ఏళ్ళు ప్రభుత్వం పోతారు. కానీ ఢిల్లీలో పెగాసస్ వస్తే సుప్రీంకోర్టు పోయింది కదా, ఎవరు కూడా ప్రూఫ్ కాలే కదా. అవన్నీ బట్టి ఆరోపణలు సుప్రీంకోర్టు ముందు కూడా చేశారు, కానీ ఎవరిది అన్నది బయటపడలే. రాహుల్ గాంధీ ఇక్కడ కాదు, ఇజ్రాయెల్ సంబంధించిన ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ చేసింది నిజమే, కానీ అది సంఘ విద్రోహ శక్తులు అని చెప్పారు. కానీ అది సీల్డ్ కవర్ ఉంది రిపోర్ట్ సుప్రీంకోర్టు దగ్గర. అవును, ప్రభుత్వం చేయలేదని చెప్పింది. సుప్రీంకోర్టులో అది ఫెయిల్ అయింది. వాళ్ళు ఫోన్లు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. మీ ఫోన్లు ఇవ్వండి, ఎక్కడి నుంచి వచ్చి చేస్తా అంటే వాళ్ళం ఫోన్లు ఇవ్వలేదు. సరే, అది నడిచింది, అది సుప్రీంకోర్టులో కొట్టేసింది. ఒకటి ఎవరన్నా కానీ నేనేమంటున్నా అంటే దానికో చట్టం అవుతున్నది కదా ఇప్పుడు. అయితే అధికారులు ప్రధానంగా ఏంటంటే రాజకీయ నాయకులు వాడుకుంటారండి, కానీ అధికారులు మాత్రము వాళ్ళంతా హై లెవెల్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉండాలి తప్ప వాళ్ళు అధికారులు ఇప్పుడు నాకేదో ప్రమోషన్ వస్తుంది, నాకేదో కన్వీనియంట్ పోస్ట్ ఇస్తారని చెప్పి వాళ్ళు పిచ్చి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తే ఇప్పుడు చూడరాదు. ఇక వాళ్ళే ఫీల్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ బాగా చెప్తున్నాడు మాకేం సంబంధం అండి, చట్ట ప్రకారం వాళ్ళు కేసీఆర్ కు సంబంధం ఉంది అని ఎట్లా అనుకోవచ్చు? పోలీస్ ఆఫీసర్స్ చేస్తుండొచ్చు. ఉండదు కేసీఆర్ కి ఏం వాళ్ళు అత్యుత్సాహంతో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆయన ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఇన్ఫర్మేషన్ జనరల్ గా ఎవరైనా ఇంటెలిజెన్స్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కు వాడుకుంటాం. నిజానికి అది మావోయిస్టుల గురించో లేకపోతే ఏమంటారు ఇస్లామిక్ టెర్రరిజం గురించో వాడాలి ఇంటెలిజెన్స్. కానీ ఆ ఇంటెలిజెన్స్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కు వాడుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కేంద్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కూడా పొలిటికల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటారు. ఆ పొలిటికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అత్యుత్సాహంతో ఫోన్ ట్యాప్ చేసి బాస్ను అప్పీల్ చేయాలని చెప్పి ఇది చేయొచ్చు కదా వాళ్ళకి తెలియకుండా కూడా.
అదే అంటున్నా, అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలంటున్నా. ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటలేను. ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకమైనది అధికారులు కనుక చట్టానికి వ్యతిరేకంగా అధికారులు కనుక అత్యుత్సాహంతో మీరు అన్నట్టు చేస్తే ఖచ్చితంగా దాన్ని బయట తీసి మరి వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఇరకారు, ఎందుకు ఇరకారంటే వాళ్ళు ఏదో మౌఖికంగా ఎక్కడో చెప్తారు, ఏటి వాళ్ళు చెప్పి చేయించారు అబ్బాయి అంటే అయిపోతుంది. వాళ్ళు చెప్తే మాత్రం ఏమైతుంది, మాకేం సంబంధం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి మేము ఎందుకు చెప్పిన వీళ్ళు రిటర్న్ ఎక్కడ ఉండదు. నీ కేసీఆర్ డైరెక్ట్ చెప్తున్నాడు, ఇప్పుడు మాకేం సంబంధం దాంతో అంటున్నాడు. మాకేం సంబంధం, వాళ్ళు లీగల్ గా దొరికే అవకాశం ఉందా? లీగల్ గా దీనిలో ఏమన్నా లేదు. పొలిటికల్ లీడర్ లెవెల్ దొరకరు. నేను కేసీఆర్ గారు మాట వాళ్ళు చెప్పిండు, ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రభాకర్ రావు అయినా రాధాకిషన్ రావు అయినా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుందా? వాళ్లకు గనక ప్రభుత్వం ఖచ్చితంగా చేసి అందులో నిజంగా ఉన్నదంటే పడుతుంది కానీ అంత ప్రూఫ్ కావాలి, టైం పడుతుంది. వాళ్ళంతా రిటైర్ అయిన దయాకర్ గారు నిన్న